నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు 15 నాటికి మోరంపూడి ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిరంతరం రద్దీ ప్రదేశమైన మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న మోరంపూడి ఫ్లైఓవర్ను ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బుధవారం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్తో కలిసి మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ ప్రమాదాలను నియంత్రించే విధంగా జాతీయ రహదారి మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఆగస్టు 15 నాటికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారి 216 పైన 1.42 కిలోమీటర్ల నిడివితో 4 లైన్ల ఫ్లైఓవర్ను గతంలో 60 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం సర్వీస్ రోడ్డు, స్థల సేకరణ ప్రాజెక్టులకు సంబంధించి ఇతర అభివృద్ధికి గాను సుమారు 100 కోట్ల రూపాయలను కేంద్ర నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన అంచనాలను వెంటనే సిద్ధం చేసి తమకు సమర్పించాలని జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ డి సురేంద్రనాథ్కు సూచించారు. ఆగస్టు 15 నాటికి ఫ్లైఓవర్ ప్రజా వినియోగార్థం పూర్తి స్థాయిలోకి తేవటం తమ లక్ష్యమని అన్నారు. రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే 60 కోట్ల రూపాయల నిధులతో ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగిందని, తదుపరి జాప్యం కారణంగా నేటి వరకు ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగిందని, ప్రస్తుతం మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఫ్లైఓవర్ పనులకు అంచనా వేయవలసిందిగా నేషనల్ హైవే అథారిటీస్ అధికారులకు సూచించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ డి సురేంద్రనాథ్, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్టుగా ఆగస్టు 15కి ఓపెనింగ్ చేసే అవకాశం మన రైలుకు ముఖ్యంగా యువకుడు ఉత్సాహోత్సవుడైన ఆదిరెడ్డి వాసు గారు, వాళ్ళు కూడా రాజకీయ నేతలు, వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ తల్లిదండ్రులు వాళ్ళు శ్రీలస్ గారు అందరూ కూడా రాజకీయాల్లో మంచి వాసు గారు ఈ 5 సంవత్సరాల ఎన్నో లేకపోయినా రోజు కూడా అందరికి అందుబాటులో రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం అంటే సుస్పష్టంగా దీని మాధ్యమంలో పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచాం. వారితో కూడా మాట్లాడడం జరిగింది. దగ్గర 100 కోట్లతోటి మరొకటి ఏదైతే ఉందో ఈ 216A నేషనల్ హైవేలో అంతర్గతంగా ఈ యొక్క బ్రిడ్జ్ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 100 కోట్ల ఉంది. ఈ బ్రిడ్జ్ యొక్క పనులు ఆగస్టు 15 కల్లా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడీ గారు చెప్పారు. అయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊరికే ఒక లేయర్ బ్లాక్ టాపింగ్ చేశారు. ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ కంజెస్టెడ్ కాబట్టి మూవ్ అవ్వాలని రాబోయే కాలంలో ఒక నెల పాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మిగిలిన లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోడ్స్ లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. కనుక రేపు ఆగస్టు 15న ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్, ఇంకొక నెల 10 రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ సమస్య ఇది ఒక మంచి పరిష్కారం. ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో దేశాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించాలని
పదే పదే నరేంద్ర మోడీ గారు 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మేము 3వ స్థానానికి తీసుకెళ్తామని చెప్పి ప్రధాని గారు చెప్పారు. అయితే 3వ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం పంచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా చాలా అవసరం. రోడ్డు కావచ్చు, పోర్టు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు. కనుక అందులో భాగంగా ఎంత బ్రహ్మాండంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి. 2014 సంవత్సరానికి ముందు రోజుకి 12 నుండి 13 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగింది. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలుగా ఈ మోరంపూడి ఫ్లైఓవర్ అన్నది అనేక సందర్భాల్లో మిమ్మల్ని పదే పదే పిలవడం, ప్రతి అంశాన్ని ఒక ఇనాగ్రేషన్ కింద మీ అందరినీ తీసుకురావడం నేనే తెచ్చానని చెప్పి మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పిన సందర్భాలు మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు మురళీమోహన్ గారు ఒక కార్యక్రమం నుంచి ఇక్కడికి రావడం, గౌరవ ఎంపీ గారిని ఇలాగ ఈ ఫ్లైఓవర్ దగ్గరికి రావాలి, ఆ 2019లో ఆనాడు జరిగిన యాక్సిడెంట్స్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉంటే ఆయన ఇనిషియేట్ చేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్లి ఈ ఫ్లైఓవర్ ని శాంక్షన్ చేసుకుని రావడం జరిగింది. 2019లో ఆనాడున్న ఎంపీగా మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిదే ఈ శిలాపత్రం. తర్వాత కాంట్రాక్టర్స్ జాప్యం వల్ల కానివ్వండి, లేకపోతే అనేకమైన కారణాలు కానివ్వండి, డిలే అయ్యి రావడం అనేది వాస్తవం. డిలే అయిన తర్వాత దాన్ని మనం ఒక ఎంపీగా, నెగ్గిన వ్యక్తిగా వైసీపీ పార్టీ నుంచి మాత్రం ఫాలో చేశాడంతే, జస్ట్ ఫాలో అప్ చేశాడు. దాని గురించి అని చెప్పి మళ్ళా దానికోసం ఒక శిలాపత్రం వేసుకుని దానికి కమెంట్స్ పెట్టి, ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు బహుశా భారతదేశంలో ఇలాంటి శిలాపత్రం అయితే ఎవరు చూడడం, భవిష్యత్తులో కూడా చూడబోదు. మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, నేను గౌరవిస్తాం. మీరు నిజంగా కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాన్ని మేము చేసేమని చెప్పి ఆ యొక్క క్రెడిట్ తీసుకునే తత్వం అది కాదు.